హలో గైస్, ఎలా ఉంది మ్యాచ్? ఈరోజు రఫ్ ఆడిచ్చారు కదా మన వాళ్ళు. అయితే మరి మ్యాటర్లకు వెళ్దాం మరిగా. అయితే అసలు నాకైతే ఇది అసలు ఊహించలేదన్నమాట నేనైతే. ఎందుకంటే ఫస్ట్లో మనకి వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. సో అదంతా మనం ఎక్స్పెక్టెడే. అసలు మనకి మీ అందరూ డౌట్ రావచ్చు, ఏంది ఇలాంటి పిచ్లో అసలు ఫస్ట్ బ్యాటింగ్ అది తీసుకోవాల్సిందే అని అయితే మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ బౌన్సీ పిచ్ తెలిసిందే కదా, రెడ్ సాయిల్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం కదా. సో అలా అదేవిధంగా రెడ్ సాయిల్ అయింది. దాని తర్వాత బౌలర్కి అనుకూలించిందని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్లో అలానే అనుకూలించింది. సో ఫస్ట్లో చూసుకుంటే టపటప 3 వికెట్లు పడిపోయినాయి మన వాళ్ళే. ఫస్ట్ రోహిత్ బాబాయ్ వచ్చాడు, 6 రన్స్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు. గిల్ బాబాయ్ వచ్చాడు, డక్అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కోహ్లీ బాబాయ్ ఆదుకుంటాడు అనుకుంటే కోహ్లీ బాబాయ్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఇలాగా టపటప 3 వికెట్లు పడంగానే దాని తర్వాత మనకి ఇద్దరు బాబాయ్లు, ఎవరో జైస్వాల్ బాబాయ్, పంత్ బాబాయ్. మామూలుగా ఉండదు కదా మన వాళ్ళు గ్రీజ్లోకి వస్తే. మరి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే పంత్ బాబాయ్ ఉన్నాడంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆదుకుంటాడు. అది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. సో మరి ఇలా అదేవిధంగా 39 రన్స్ చేశాడు పంత్ బాబాయ్, అవుట్ అయిపోయాడు. దాని తర్వాత జైస్వాల్ బాబాయ్ ఒక 56 రన్స్ ఏమి కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరూ ఏంద్ర ఇన్నింగ్స్ కుదురుకుంది అనుకునే లోపు మళ్ళీ వీళ్ళిద్దరు అవుట్ అవుతున్నారు ఏంద్రా బాబు అనుకునే లోపే కేఎల్ రాహుల్ బాబాయ్ అవుట్ అయ్యాడు 16 రన్స్ కొట్టి. ఊరి ఏం జరుగుతుందిరా మ్యాచ్ మొత్తం? వీళ్ళు నిజంగా పాకిస్తాన్ మీద గెలిచి వచ్చి మన మీద కూడా గెలుస్తారేమో అన్న ఈ సీన్ కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. మరి దాని తర్వాత చూసుకుంటే మరి 6 రన్స్ మొత్తం 6 వికెట్లు కోల్పోయినాయి కదా. దాని తర్వాత వచ్చారు మన ఆల్రౌండర్లు ఉన్నారు కదా చివరిలో టాలెంటర్స్ లాగా. సో మరి తెలిసిందే కదా, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆపద్బాంధువులాగా ఆదుకుంటారని చెప్పేసి. సో అదేవిధంగా జరిగింది. మరి జడేజా బాబాయ్ వచ్చాడు, కొంచెం మంచిగా ఆడాడు. దాని తర్వాత అశ్విన్ బాబాయ్ కూడా కొంచెం ఎక్కడ వేసినా కానీ ఫోర్లు కొడుతున్నాడు. నువ్వు వెయ్యి నేను కొడతా అన్నట్టు అయితే అశ్విన్ బాబాయ్ ఆడుతున్నాడు మరి. సో అయితే చివరిగా అసలు నాకైతే ఒక డౌట్ వచ్చింది. అరే ఇది టెస్ట్ అనుకుంటున్నారా, ఓడి అనుకుంటున్నారా, లేదంటే T20 అనుకుంటున్నారా? ఈ కొట్టుడు ఏందిరా బాబు అని అయితే మీ అందరికి కూడా అనిపించే ఉండేది నాకు తెలిసి. సో అయితే ఇక్కడ చూస్తే అసలు ఆ ఇన్నింగ్స్ ఏంది, అసలు ఏంది నాకైతే ఏం అర్థం కాలేదు కొంచెంసేపు. సో అయితే మ్యాచ్ చివరికి వచ్చేసరికి అయితే ఈరోజు ఎండ్ అయిపోయేలోపు నాది మొత్తం మనకి జడేజా బాబాయ్ 86 రన్స్ ఏం కొట్టాడు. దాని తర్వాత అశ్విన్ బాబాయ్ వచ్చేసరికి 102 రన్స్ కొట్టాడు. సో మరి మనకైతే ఇది ఒక మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అయితే. సో అయితే రేపు మార్నింగ్ వచ్చేసరికి మరి కొంచెం తొందరగా ఎర్లీ వికెట్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. ఈరోజు ఎలాగైతే పడినాయో సో అలాగా రేపు కూడా పడే ఛాన్స్ అయితే ఉంది. సో అయితే ఏదేమైనా సరే మన వాళ్ళు కనుక ఒక 400 కనుక రేపు పెట్టగలిగారంటే స్కోర్ బోర్డు మీద, ఆటోమేటిక్గా రేపు వాళ్ళు 4th ఇన్నింగ్స్ అప్పుడు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఈ పిచ్ మీద 400 అంటే చేజింగ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇక్కడ స్కోర్ కొడతాం చాలా కష్టం. సో కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు రేపు కనుక 400 కొట్టి వాళ్ళకి చేజింగ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా రేపు 4th ఇన్నింగ్స్ అప్పుడు మనకి ప్లస్ అవుతుంది. సో చూద్దాం ఏమైద్ది అనేది. ఒక 400 కనుక రీచ్ అయ్యగలిగితే రేపు సో ఇంకేదేమైనా సరే మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే మన వాళ్ళు గెలుస్తారు. సో చూద్దాం మరి రేపు. సో దాని తర్వాత ఇంకోటి అండి, మరి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే మరి నెమ్మదిగానే పెరుగుతున్నారు. మరి ఎవరికన్నా మరి ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పుడప్పుడు మాట్లాడుకుందాం, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి మరి.